అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సంఖ్యాకాండం 1-19 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 19 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి సీనాయి కొండ దగ్గర వాళ్ళతో నిబంధన చేసుకోవడం, వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉండగా ఇజ్రాయేలీలు మధ్యలో పాపం చేయడం, వాగ్దాన దేశానికి వెళ్ళము అంటం వల్ల మీరందరూ కూడా ఈ అరణ్యంలోనే 40 సంవత్సరాలు ఉంటారు, మీ పిల్లలు మాత్రమే వాగ్దాన దేశానికి వెళతారు అని దేవుడు ఇజ్రాయేల్ పైన తీర్పు తీర్చడం, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. మొదటి నెలయందు ఇజ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. మొదటి నెల అనగానే ఇప్పటికి ఇంకా 40 సంవత్సరాలు అయిపోయినాయి. 40వ సంవత్సరం మొదటి నెల అందని అర్థం. అంటే ఎవరెవరైతే పాత తరం వారు ఉన్నారో ఐగుప్తు నుండి వచ్చిన వాళ్ళు వారందరూ కూడా ఆల్మోస్ట్ చనిపోయారు. వాళ్ళ పిల్లలు మాత్రమే, ఎవరైతే 20 సంవత్సరాల లోపు ఉన్నారో లేదా ప్రయాణంలో పుట్టిన వాళ్ళు ఉంటారో ఆ తరం వాళ్ళు మాత్రమే ప్రస్తుతానికి మిగిలిన్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 40వ సంవత్సరం మొదటి నెలలో ఇజ్రాయేల్ ఎక్కడ దాకా వచ్చారు? కాదేశు దాకా వచ్చారు. మీకు గుర్తుందా? ఈ కాదేశులోనే ఇజ్రాయేల్ వేగుల వారిని పంపించడం, మరలా వేగుల వారు తిరిగి వచ్చి ఆ వాగ్దాన దేశం ఎలా ఉందో వీళ్ళకి చెప్పడం. అక్కడే కదా ఇజ్రాయేల్ మేము వాగ్దాన దేశానికి వెళ్ళము, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారేమో అని భయపడింది. మరలా అక్కడికే వచ్చారు, ఆ కాదేశు అనే ప్రాంతానికి మరలా తిరిగి వచ్చారు. అక్కడ ఏం జరిగింది? అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. అంటే పాత తరం ముగిసిపోతుంది అంటానికి ఇంకొక ఎగ్జాంపుల్, మోషే వాళ్ళ సహోదరి మిరియాము కూడా చనిపోయింది. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున మోషే అహరోన్లకు విరోధముగా పోగైరి. ఎలా అయితే పాత తరం వాళ్ళు అంటే వీళ్ళ పితరుల తరం వాళ్ళు మాకు నీళ్లు లేవు అని చెప్పి స్టార్టింగ్లో వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయటికి రాగానే మోషే మీద సనిగారు కదా, అలాగే ఈ తరం వాళ్ళు కూడా నీళ్లు లేవు అని మోషే అహరోన్లకు విరోధముగా సనుగుతున్నారు. వీళ్ళు కూడా విశ్వాసంలో బలపడాలి, విశ్వాసంలో బలహీనంగానే ఉన్నారు. దేవుడు వీళ్ళకు కూడా అనేక రకాలుగా నేర్పిస్తాడు. ఒకవేళ వినకపోతే వీళ్ళల్లో కూడా చాలామంది నశిస్తారు అనేది కూడా మనకి ఈ మాటల ద్వారా, ఈ సందర్భాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. పాత తరం వాళ్ళు ఎలా అయితే దేవుడిని విసిగిస్తూ దేవుడికి విరోధంగా బ్రతికారో వీళ్ళు కూడా ఇక్కడ దేవుడికి విరోధంగా సణుగుతున్నారు. మోషే అహరోన్లకు విరోధంగా అంటే దేవుడికి విరోధంగానే కదా దాని అర్థం. ప్రతిదీ కూడా దేవుడు వాళ్ళకి ఎప్పటికప్పుడు కావాల్సిన ఆహారం, నీళ్లు దేవుడు దయచేస్తానే ఉన్నా కానీ వీళ్ళు దేవుడి పైన తిరుగుబాటు చేస్తున్నారు అని దాని అర్థం. అడిగే పద్ధతులు అడగొచ్చు కదా అని కూడా మనం ముందు అధ్యాయంలో మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా మీకు గుర్తుండాలి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు, మా పితరులు చచ్చిపోయినట్టుగా మేము కూడా చచ్చిపోతే ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరు ఏల తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవు అండ్రి. ఇవన్నీ కూడా వాగ్దాన దేశంలో ఉన్నాయి. మరప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళము అని చెప్పింది ఇజ్రాయేల్లే కదా. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు అనుభవిస్తున్న శిక్షని వీళ్ళు ఎవరి మీద దోసేస్తున్నారు? మోషే అహరోన్ల మీద దోసేస్తున్నారు. అప్పుడు మోషే అహరోన్లు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిల పడగా యెహోవా మహిమ వారికి కనబడెను. మోషే అహరోన్లు వెళ్ళి దేవుడిని అడుగుతున్నారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? అంతట యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీకు నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును తాగుటకు ఇమ్ము. ఇజ్రాయెల్ నీళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి నీళ్ళు ఇవ్వు, వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది, ఆ నీళ్లు ఇజ్రాయెల్ అందరికి కూడా సరిపోతాయి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను తాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను.
ఇక్కడ సందర్భం ఏం జరుగుతుందంటే దేవుడేమో వెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నాడు. మోషే ఏం చేశాడు? ద్రోహులారా వినుడి, ఈ బండ నుండి మీకు నీళ్లు రప్పించాలా అని ఇజ్రాయేలు మీద కోపపడి ఆ బండను కొట్టాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మీరు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళరు. ఎలా అయితే వాళ్ళ పితరులు వెళ్లకుండా ఆగిపోయారో ఈ మోషే అహరోన్లు కూడా వాగ్దాన దేశంలో ప్రవేశింపలేరు అని చెప్పేసి దేవుడు ఇక్కడ విధిస్తున్నాడు. ఇక్కడ మనం కాసేపు ఆగి ఆలోచించాలండి. అంత పెద్ద తప్పు ఏం చేశాడు మోషే? ఇజ్రాయేళ్ల మీద కోపడ్డం తప్ప అంటే ఇజ్రాయేలీల మీద కోపపడ్డం తప్పు కాదు. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా వీళ్ళు ఇజ్రాయేలీలు దేవుడికి విరోధంగానే ఉంటున్నారు. మోషేనే వాళ్ళ మీద కోపడుతున్నాడు, వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళా వీళ్ళ బదులుగా పశ్చాత్తాపడేది, వీళ్ళని వదిలేయమని, వీళ్ళని చంపొద్దని దేవుణ్ణి బతిమలాడుకునేది కూడా మోషేనే. అందులోనూ మోషే అప్పటికే బాగా ముసలోడైపోయాడు. ఇప్పటికే ఒక 120 సంవత్సరాల దాకా వచ్చే మోషేకి అంత ముసలితనంలో ఇదిగో నేను ఎప్పుడో వాగ్దాన దేశంలో ప్రవేశించాల్సిన వాడి మీ తప్పుల వల్ల, ఇజ్రాయేలీల తప్పుల వల్ల నేను ఇంకా ఈ అరణ్యంలోనే ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కూడా వాగ్దాన దేశానికి నడిపించాల్సి వస్తుంది, ఎప్పుడో మనం వెళ్ళిపోయి ఉండాల్సింది, మీరు ఇప్పటికీ మారలేదా, ఇంకా దేవుడి మీద సణుగుతానే ఉన్నారా అని మోషే కోపపడ్డంలో తప్పు లేదు. మోషే కోపపడ్డంలో తప్పు లేదు. కానీ తప్పు ఎక్కడ జరిగింది అంటే ఆ బండని కొట్టడం దగ్గర జరిగింది. ఒకసారి కూడా కాదు, 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా దేవుడు ఏం చెప్పాడు? మీరు మాట్లాడండి, ఆ బండతో మాట్లాడితే అది మీకు నీళ్ళు ఇచ్చిద్ది అని చెప్పాడు. కానీ మోషే మాత్రం బండని కొట్టాడు. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే దేవుడు ఏది చెప్పినా కానీ దాని వెనకాల ఒక భావం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ప్రత్యక్ష గుడారాన్ని ఇలాగే చేయండి, ఈ రంగులోనే చేయండి, ఇంత పొడవు ఇంత వెడల్పు ఉండాలి, ఈ కర్రతో చేయాలి, ఎన్ని గ్రాముల బంగారమే వాడాలి, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చెప్పాడు దేవుడు. ఎందుకంటే దాని ద్వారా యేసుక్రీస్తు వారిని చూపించడానికి. బండతో ఇక్కడ మాట్లాడడానికి అర్థం కూడా ఏంటంటే స్టార్టింగ్లో వీళ్ళ పితరుల తరం ఇజ్రాయిల్ అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే బండని కొట్టు అంటాడు. అక్కడేమో బండని కొట్టు అన్నాడు, ఇక్కడేమో బండతో మాట్లాడు అన్నాడు. మనం కొత్త నిబంధనలో 1 కొరింథీలో చదువుకుంటే ఆ బండ యేసుక్రీస్తే అని ఉంటుంది మనకి. ఈ బండ దేనికి సూచన? యేసుక్రీస్తు వారికి సూచన. యేసుక్రీస్తు వారు ఒక్కసారే మరణించాలి. ఆయన మరణించడం ద్వారా ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకవేళ పాపక్షమాపణ పొందుకోవాలంటే మళ్ళా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మరలా చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కసారే చనిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకొని మనం దేవుడికి ప్రార్థిస్తే సరిపోద్ది. పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే సరిపోద్ది. అంతేగాని అన్నిసార్లు యేసుక్రీస్తు వారు చనిపోవాల్సిన అవసరం లేదు. మొదటిసారి మాత్రమే బండను కొట్టాలి. ఆ తర్వాత ఎప్పుడు నీళ్లు కావాలన్నా కానీ ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే చాలు, ఆ బండని అడిగితే చాలు, అది నీకు నీళ్ళు ఇచ్చిద్ది అనేది ఈ బండలో నుండి నీళ్లు రావడం. ఆ బండ యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు ద్వారా మనం బ్రతుకుతున్నాము అనేది దేవుడు పాత నిబంధనలో ఇజ్రాయేలుకి నేర్పించాలనుకున్న ఒక భావం. కొత్త నిబంధనలో 1 కొరింథీలో మనం అదే చదువుకుంటాం, 10వ అధ్యాయం అనుకుంటా. ఇక్కడ ఆ భావాన్ని మోషే తీసేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మోషే వెళ్ళి బండను మరలా 2 సార్లు కొట్టాడు. అప్పుడు ఇజ్రాయేలీలు రేపొద్దున యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అందులో ఉన్న భావాన్ని యేసుక్రీస్తు వారికి కనెక్ట్ చేసుకోవడం వాళ్ళకి కష్టమైపోద్ది కదా. ఎందుకంటే మోషే ఇక్కడ ఆజ్ఞని అతిక్రమించాడు కదా. దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రతి దాని వెనకాల ఒక భావం ఉంటుంది. దేవుడు చెప్పిన ఆజ్ఞని ఏదో ఊరికే తీసుకుంటే ఏముందలే, ఆయన మాట్లాడమన్నాడు కాబట్టి కొట్టినా ఏం పర్లేదులే, దీనికి దానికి ఏం తేడా లేదులే అని దేవుడి యొక్క ఆజ్ఞని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడిచ్చిన ఏ ఆజ్ఞలో అయినా కానీ పొల్లైనా సున్నా అయినా కానీ మారినా కానీ దాని వెనకాలండే భావం మారిపోద్ది. ఇక్కడ దేవుడు ఒక భావాన్ని నేర్పిద్దాం అనుకున్నాడు యేసుక్రీస్తు వారికి సంబంధించి ఇజ్రాయేలీలకి. అది మోషే ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆ భావం అనేది ఇజ్రాయేలీలకి అర్థం అవడం కష్టమైపోయింది. కాబట్టి దేవుడికి కోపం వచ్చింది. ఇదిగో మీరు ఇజ్రాయేల్ అందరి ఎదుట నా పరిశుద్ధతను నిలబెట్టుకోలేదు, నా మాటను మీరు పాటించలేదు, నేనేమో మాట్లాడమన్నాను, మీరేమో కొట్టారు. అప్పుడు ఇజ్రాయేలీలకి దేవుడి ఆజ్ఞను పాటించకపోయినా పర్లేదు, లేదా కొంచెం అటు ఇటుగా మార్చినా పర్లేదు అనే భావం వచ్చింది కదా. మీరు నా గౌరవాన్ని ఇజ్రాయేల్ ఎదుట కాపాడలేదు, మీరు నా ఆజ్ఞ పాటించలేదు కాబట్టి మీరు కూడా వాగ్దాన దేశంలోనికి వెళ్ళరు అని చెప్పి దేవుడు మోషేకి తీర్పు తీరుస్తున్నాడు. దీని ఉద్దేశం మోషే పరలోకాన్ని మిస్ అవుతాడని కాదు, పరలోకానికి సంబంధించింది కాదు, ఇది వాగ్దాన దేశానికి సంబంధించింది. మోషే మంచివాడు, మంచిగా దేవుడి ప్రజల్ని ఓపికతో ఇన్ని సంవత్సరాలు నడిపించాడు కాబట్టి మోషే ఖచ్చితంగా
పరలోకం వెళ్తాడు, ఆయన భక్తుడు అని దేవుడే చెప్పాడు. కాకపోతే వాగ్దాన దేశంలో ప్రవేశించే అర్హతని మోషే పోగొట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడి ఆజ్ఞని మీరడం వల్ల. మోషే కూడా అప్పుడప్పుడు పాపంలో పడిపోయాడు, విశ్వాసంలో కొంచెం బలహీనమయ్యాడు అనేది ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే పరిపూర్ణ పరిశుద్ధుడు, ఏ పాపము లేని నీతిమంతుడు. మోషే అయినా, గొప్పవాడు దావీదైనా, ఎవరైనా కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక చోట వాళ్ళు పాపంలో పడిపోయారు. అది చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, ఏదో ఒక చోట వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారు. ఎక్కడా కూడా పాపంలో పడిపోకుండా నిలబడిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు అనేది కూడా ఈ సందర్భం నుండి మనకు అర్థం అవ్వాలి. ఈ సందర్భం నుండి మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, బోధకులు సేవకులకి మరి కఠినమైన తీర్పు ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి చిన్న విషయాన్ని, మాట్లాడే ప్రతి మాటని ప్రజలు భూతద్దంలో పెట్టి చూస్తారు. కాబట్టి నాయకులుగా ఉండేవాళ్ళు, బోధకులు, సువార్థికులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మరి కఠినమైన తీర్పు ఉంటుంది అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. విశ్వాసులు ఏదన్నా తప్పు చేస్తే జనాలు అంత పట్టించుకోరేమో కానీ, ఒక సేవకుడు అతి చిన్న విషయంలో తప్పిపోయినా కానీ దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. కాబట్టి సేవకులకి మరి కఠినమైన తీర్పు ఉంటుంది. సేవకులు మరింత మంచిగా ఉండాలి, సేవకులు మరింత జాగ్రత్తగా ఉండాలి దేవుడి ఆజ్ఞల విషయంలో అనేది ఈ సందర్భం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. సేవకులకి మరి కఠినమైన తీర్పు కలదు. ఇక్కడ మోషే చేసిన దానికి, మోషే దేవుడి ఆజ్ఞని పాటించలేదు కాబట్టి, అహరోను కూడా దేవుడి ఆజ్ఞని పాటించలేదు కాబట్టి మీరు వాగ్దాన దేశానికి వెళ్ళరు అని చెప్పి దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. అవి మోరీబా జలము అనబడెను. మోరీబా అంటే వివాదము. అక్కడ జరిగిన వివాదానికి గుర్తుగా ఆ స్థలానికి, ఆ నీళ్లకి మోరీబా అనే పేరు పెట్టారు. మోరీబా జలము అనబడెను. ఏలయనగా ఇజ్రాయేలీలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. ఎలా పరిశుద్ధపరచుకున్నాడు? మోషే ఆజ్ఞ అతిక్రమించినప్పటికే దేవుడు మాత్రం నీళ్లు అనుగ్రహించాడు కదా. వీళ్ళు తప్పులు చేస్తున్నా దేవుడు మాత్రం వీళ్ళని కాపాడుతానే ఉన్నాడు అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. వాళ్ళు తప్పులు చేస్తున్నా కానీ, ఇజ్రాయేలీలు దేవుడి మీద సనిగినా, మోషే దేవుడి యొక్క ఆజ్ఞను పాటించకపోయినా దేవుడు మాత్రం వాళ్ళని పోషిస్తానే ఉన్నాడు, తన తాను పరిశుద్ధపరచుకుంటూనే ఉన్నాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, మోషే కాదేశు నుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడునగు ఇజ్రాయేలు అడుగునది ఏమనగా, ఎదోము ఎవరో? యాకోబు యొక్క సహోదరుడని ఏసావే కదా. ఏసావు సంతానాన్ని ఇజ్రాయేలీలు అనగా యాకోబు సంతానం వాళ్ళు ఒక హెల్ప్ అడుగుతున్నారు. కాదేశు నుండి వెళ్ళేటప్పుడు మోషే పంపిస్తున్నాడు కొంతమంది రాయబారుల్ని. ఏమని? మాకు వచ్చిన కష్టము యావత్తు నీకు తెలిసి ఉన్నది. మాకు వచ్చిన కష్టం అంటే, ఇదిగో మేము బయలుదేరాము, ఇజ్రాయెల్ తప్పు చేయడం వల్ల దేవుడు మమ్మల్ని 40 సంవత్సరాలు అరణ్యంలోనే ఉంచేశాడు, ఇప్పుడు మేము వాగ్దాన దేశానికి వెళ్ళాలి, 40 సంవత్సరాలు ముగిసిపోయాయి, మాకు వచ్చిన కష్టం మీకు తెలుసు కదా. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి, ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి, మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మాట విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రక్షించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణములో ఉన్నాము, మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము, పొలములో బడి అయినను ద్రాక్ష తోటల్లో పడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు తాగము, రాజమార్గమున నడిచిపోయేదము, నీ పొలిమేరలను దాటు వరకు కుడికైనను ఎడమకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. మోషే చూడండి ఎంత నీట్గా అడుగుతున్నాడో. మేము నీ నీళ్లు వాడం, నీ పొలంలో ఉన్న తినం, అసలు వాటి గుండా నడవము, ఏదైతే రహదారి ఉంటుందో అందులోనే నడుస్తాము, మహా అయితే ఆ ప్రయాణం ఎదోము గుండా వెళితే ఇజ్రాయేలీలు 2 రోజుల్లో వెళ్ళిపోతారు. కాబట్టి మోషే ఇదిగో దగ్గర దూరం కదా, వీళ్ళు పర్మిషన్ ఇస్తే 2 రోజుల్లో మనం ఎదోము దాటి వెళ్ళిపోవచ్చు, బాగా దగ్గరికి వెళ్ళిపోవచ్చు వాగ్దాన దేశానికి, కాబట్టి అని చెప్పి వాళ్ళని పర్మిషన్ అడుగుతున్నాడు చాలా నీట్గా. మీవి ఏవి మేము వాడం, మీ పంటలు నాశనం చేయం, మీ నీళ్లు మేము దాగం, కుడికి ఎడమకి చూడకుండా మేము తిరిగి వెళ్ళిపోతాం, మాకు ఈ సహాయం చేసి పెట్టండి అని చెప్పేసి మోషే అడుగుతున్నాడు. ఎదోమీయులు, నీవు మా దేశములోబడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇజ్రాయేలీలు, మేము రాజమార్గమునే వెళ్ళదము, నేనును నా పశువులను నీ నీళ్లు తాగిన ఎడల వాటి విలువ ఇచ్చుకొందుము, మరేమీ లేదు, కాలినడకనే దాటిపోయేదము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానే కూడదు అనెను. మళ్ళా అడిగాడు మోషే. ఎదోమీయులు కాదన్నా కానీ మోషే మరలా అడిగాడు, ఒకవేళ ఏదన్నా జరిగితే దానికి తగ్గట్టుగా మేము వెల ఇస్తాము అని చెప్పినా కానీ నీవు రానే కూడదు అని చెప్పి ఆ ఎదోమీయులు తన సొంత సహోదర జనాన్నే దూరం పెట్టారు. అంతటా ఎదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఎదోము
ఇజ్రాయేలు తన పొలిమేరలో బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇజ్రాయేలీలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. వాళ్ళందరూ ఇంకా యుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు. మా దేశంలో నుండి అయితే మీరు వెళ్ళటానికి వీల్లేదు, యుద్ధమైనా చేస్తాం కానీ మా దేశంలో నుండి మిమ్మల్ని వెళ్ళనీము అని చెప్పేసి అడ్డుగా నిలుచున్నారు. ఇజ్రాయేల్ ఇంకా వెనక్కి తిరిగిపోయారు. ఈ సందర్భం ద్వారా ఎదోమీలు ఇజ్రాయేలీలు చరిత్రలో ఎప్పటికీ కూడా ఒకళ్ళకొకళ్ళు శత్రువులుగా అయ్యారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎదోమీలకి దేవుడు తీర్చిన తీర్పుల గురించి కూడా మనం రాబోయే పుస్తకాల్లో మనం మాట్లాడుకుంటాం. తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అప్పుడు ఇజ్రాయేలీల సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చిరి. చుట్టు మార్గంలో వెళ్తున్నారనమాట. వీటన్నికి సంబంధించిన మ్యాపులు అనేవి నేను సంఖ్యాకాండం చివరిలో చూపిస్తాను. యెహోవా ఎదోము పొలిమేర్ల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చాను. దేవుడు మాట్లాడుతున్నాడు. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇజ్రాయేలీలకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. ముందుగా అహరోను చనిపోతున్నాడు. మోషే అహరోను ఇద్దరికి కూడా వాగ్దాన దేశానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు దేవుడు. ముందుగా అహరోను చనిపోతున్నాడు. వీళ్ళిద్దరు కూడా బాగా ముసలోళ్ళు అయిపోయారు. ఇంకా అహరోను చనిపోయే సమయం దగ్గర పడింది అని దేవుడు చెప్తున్నాడు. నీవు అహరోనును అతడి కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతడి కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. ప్రధాన యాజకుడైన అహరోను చనిపోతున్నాడు కాబట్టి అతడి కుమారుడైన ఎలియాజర్ని ప్రధాన యాజకుడిగా చెయ్యి. ఆ ప్రధాన యాజకుడి వస్త్రాలు ఎలియాజర్కి ఇవ్వు అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా మోషే చేశాడు. సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండ ఎక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజర్నకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయానని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇజ్రాయేలీల కుటుంబీలందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. ప్రధాన యాజకుడు చనిపోయాడు కాబట్టి 30 రోజులు వాళ్ళందరూ కూడా బాధపడ్డారు అని చెప్తున్నాడు. ఈ హోరు కొండనే అహరోను కొండ అని కూడా పిలుస్తారు కొంతమంది చరిత్రలో. ఈ అధ్యాయంలో, ఈ 20వ అధ్యాయంలో అహరోను చనిపోవడం, మిరియాము చనిపోవడం, మోషే వాగ్దాన దేశానికి వెళ్లకుండా ముందే చనిపోతాడని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక తరం ముగిసిపోయింది, పూర్తిగా ఇంకొక తరం స్టార్ట్ అయింది అనేది మనకు అర్థమయ్యేలా చేస్తున్నాయి. బోధకులకి మరి కఠినమైన తీర్పు ఉంది అనేది కూడా ఈ అధ్యాయం నుండి మనం గమనించాలి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 22 నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఇజ్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కు నివసించిన కనానీయుడైన ఆరాదు రాజు విని అతడు ఇజ్రాయేలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇజ్రాయేల్ వస్తున్నారు కనాను దేశానికి, ఇక్కడే ఉంటానని వాళ్ళ దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడంట. వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నాడు అని కనాను రాజుల్లో ఒక రాజు విని కొంత సైన్యాన్ని వెంబడేసుకుని వీళ్ళ మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. కొంతమందిని చెరపట్టుకున్నాడు అనేది కూడా మనకు కనబడుతుంది చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే ఇజ్రాయేలీలు భక్తిహీనంగా ఉండడం వల్ల అందులో కొంతమందిని దేవుడు ఆ కనానీయులకి అప్పగించాడు అని దాని అర్థం. ఇప్పుడు దాకా యుద్ధాలు లేవు, మనం నిర్గమాకాండంలో చదువుకున్న యుద్ధాల గురించి. మరలా ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే వీళ్ళు కనాను దేశానికి దగ్గర అయిపోతున్నారు, ఇంకా వాగ్దాన దేశానికి ఎంటర్ అవడానికి దగ్గర అవుతున్నారు కాబట్టి ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి అనేది కూడా మనం గమనించాలి. ఇజ్రాయేలీలు యెహోవాకు మొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరిట నిర్మూలము చేసేదము అనిరి. యెహోవా ఇజ్రాయేలీల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇజ్రాయేలీలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. ఒకసారి చూడండి, వీళ్ళు ముందు సరిగ్గా లేరు కాబట్టి, విశ్వాసంలో బలహీనంగా దేవుడి మీద సనిగరి అన్ని చేశారు కాబట్టి ఇజ్రాయెల్లో కొంతమందిని దేవుడు ఆ కనానీయులకు అప్పగించాడు. ఇప్పుడు వీళ్ళు మరలా దేవుడి వైపు తిరిగారు కాబట్టి, దేవుడి మీద వీళ్ళు ఆధారపడడం నేర్చుకున్నారు కాబట్టి మరలా దేవుడు యుద్ధంలో వీళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఇజ్రాయెల్ కనానీయుల పైన గెలిచారు, వారి పట్టణాలను నిర్మూలం చేశారు. అందువలన ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడెను. హోర్మా అంటే నిర్మూలము అని దాని అర్థం. ఆ పట్టణాలని, ఆ కనానీయులను వాళ్ళు నిర్మూలన చేశారు కాబట్టి ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడింది. కనానీయులు అనగానే వాగ్దాన దేశం మొత్తం అని తీసుకోకండి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కనానీయుల్లో ఒక రాజు మాత్రమే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు వాగ్దాన దేశంకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో అవన్నీ కూడా మనం ఈ కాండాల్లో కాకుండా యెహోషువ పుస్తకంలో చదువుకుంటాం. యెహోషువ పుస్తకం వరకు కూడా వీళ్ళ జర్నీ, వీళ్ళ ప్రయాణమే సాగుతుంది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండను
నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ప్రయాణంలో వీళ్ళు అలసిపోయారు, ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి మరల వ్యతిరేకమయ్యారు దేవుడికి. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చావిచారలు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనిరి. ఒకసారి గమనించండి, దీనికి కారణం ఎవరో? ఇజ్రాయెల్లే కదా. ఐగుప్తు దేశం నుండి వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోవాలి వాగ్దాన దేశానికి. కాకపోతే వీళ్ళ అవిధేయత వల్లే కదా వీళ్ళు ఈ తీర్పును అనుభవిస్తుంది. మరలా ఇవన్నీ కూడా దేవుడి మీదకి మోషే మీదకి వీళ్ళు నెడుతున్నారు. దేవుడు వీళ్ళు అడిగిన ప్రతిసారి వీళ్ళని యుద్ధాలు గెలిపించాడు, వీళ్ళకి ఆహారం ఇచ్చాడు, వీళ్ళకి మాంసం ఇచ్చాడు, వీళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. దేవుడి సైడ్ నుండి దేవుడు ఎప్పుడు కూడా ఏ లోటు చేయనప్పటికీ కూడా ఇజ్రాయేలీలు పాపం చేసి వాళ్ళ మీదకి వాళ్ళు తీర్పును కొని తెచ్చుకున్నారు. మళ్ళా దాన్ని దేవుడి మీద నడుతున్నారు. మమ్మల్ని ఎందుకు ఈ అరణ్యానికి రప్పించారు? మేము మధ్యలోనే చనిపోతే బాగుండు కదా, ఇక్కడ ఏమీ లేవు, మేము అక్కడే చచ్చిపోతే బాగుండేది అని ఇజ్రాయేల్ అనుకున్నారు. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. మేము ఇక్కడే చచ్చిపోతే బాగుండు అన్నారు కదా, కాబట్టి దేవుడు వాళ్ళు అడిగింది వాళ్ళకే ఇస్తున్నాడు. తాపకరమైన సర్పములు, పాములు పంపించాడు, విషపూరితమైనవి. అవి ప్రజలను కరువగా ఇజ్రాయేల్లో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన్ను వేడుకొనుము అనిరి. మరలా మారు మనసు పొందారు. ప్రతి చోట కూడా ఇజ్రాయేలు పాపం చేయడం, మారు మనసు పొందడం, పాపం చేయడం, మారు మనసు పొందడం. ఎంత చంచలంగా ఉన్నారు చూడండి. దేవుడు ఇజ్రాయేల్ని చూపించి నేటి మనుషులకు కూడా అదే నేర్పిస్తున్నాడు. మీరు కూడా పదపద్దాకా కాసేపు లోకం వైపు, కాసేపు దేవుడు వైపు, కాసేపు లోకం వైపు, కాసేపు దేవుడు వైపు అలా ఉండకండి. చల్లగా నేను ఉండండి, లేదా వెచ్చగా నేను ఉండండి అని చెప్పి దేవుడు ఇజ్రాయేల్ని చూపించి మనకు చెప్తున్నాడు. ఒక్కసారి మనం దేవుడిని నమ్ముకున్నాము, విశ్వాసంలోకి వచ్చాము అంటే బలంగా నిలబడాలి. లేదంటే అనేక శ్రమలు, అనేక ఆటంకాలు ఎదుర్కొంటాం. ఈరోజు జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఆటంకాలకు గల కారణాలు మనం దేవుడికి విరోధంగా ప్రవర్తించడమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మళ్ళా మోషే దగ్గరికి వచ్చి, మేము పాపం చేసాం, దేవుణ్ణి వేడుకో, మమ్మల్ని దీని నుండి, ఈ కష్టం నుండి విడిపించు అని చెప్పి మోషేను అడుగుతున్నారు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకును అని మోషేకు సెలవిచ్చాను. ఈ సందర్భం చాలా ఇంపార్టెంట్ అండి. అదే పాము రూపంలో ఒక ప్రతిమను చేయమంటున్నాడు. దాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు అంటున్నాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టాను. ఆ ఇత్తడి సర్పాన్ని స్తంభం మీద వేలాడదీశాడు. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను. ఎవడైతే ఆ సర్పాన్ని చూసి ఓకే దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని నమ్మారో, నమ్మిన వాళ్ళు బ్రతికారు. తరువాత ఇజ్రాయేల్ సాగి ఓబోతులో దిగిరి. అంటే నమ్మిన వాళ్ళు రక్షింపబడ్డారు, నమ్మని వాళ్ళు చనిపోయారు అని దాని అర్థం. ఇది డైరెక్ట్గా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట. మోషే ఎలా అయితే సర్పాన్ని అరణ్యంలో ఎత్తాడో, యేసుక్రీస్తు వారు కూడా సిలువ వేయబడతారు. ఆ సిలువలో ఉన్న యేసుక్రీస్తు వారిని చూసి ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో వాళ్ళు రక్షింపబడతారు, ఎవరైతే నమ్ముకోరో వాళ్ళు చనిపోతారు, నరకానికి వెళ్తారు అనేదానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారిని, ఆయన సిలువ మరణాన్ని చూపించడానికి, యేసుక్రీస్తు వారి సిలువ మరణాన్ని చూసి నమ్మిన వాళ్ళు రక్షింపబడతారు అనేదానికి ఒక సూచనగా పాత నిబంధనలో దేవుడు దీన్ని పెట్టాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ పాము వల్ల అయితే ఇజ్రాయేల్ చనిపోతున్నారో ఆ పామునే దేవుడు స్తంభం మీద వేలాడదీయించాడు. అలాగే కొత్త నిబంధనలో అందరూ కూడా పాపము చేసి మరణానికి లోనవుతున్నారు. యేసుక్రీస్తు వారు సిలువలో ఆ మరణాన్ని గెలిచారు. మరణాన్నే యేసుక్రీస్తు వారు సిలువ వేశారు. దేనివల్ల అయితే మనుషులు చనిపోతున్నారో దాన్నే సిలువ వేసి నేను మిమ్మల్ని రక్షించగలను, నన్ను నమ్ముకోండి చాలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో, విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు రక్షింపబడతారు. ఎవరైతే నమ్మరో వాళ్ళు నాశనం అవుతారు అనేది ఒక సూచన. ముందు అధ్యాయంలో మనం మాట్లాడుకున్న బండ కానీ, ఇక్కడ మనం మాట్లాడుకున్న సర్పం కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి సిలువ త్యాగాన్ని ముందుగా సూచించేవి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దాని భావాన్ని మనం గమనించాలి. ఎవరికైనా కానీ వీటిలో ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి.
ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయ్యో అభిరామునొద్ద దిగిరి. ఈ ప్రయాణం మొత్తాన్ని కూడా సంఖ్యాకాండం చివరిలో నేను మ్యాపుల ద్వారా చెప్తాను. అక్కడి నుండి వారు సాగి జరుదు లోయలో దిగిరి. అక్కడి నుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలో నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీలకు అమోరీయులకు మధ్య నుండి మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో 7 ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెను అను మాట యెహోవా యుద్ధముల గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. అంటే ఇజ్రాయేలీలు ఈ మార్గాలన్నింటి గుండా ప్రయాణించారు. ఆ మార్గాలన్నింటిలో దేవుడు ఇజ్రాయేల్ని కాపాడుతూ ఉన్నాడు. మధ్యలో ఎక్కడన్నా యుద్ధాలు జరిగితే దేవుడు ఇజ్రాయేలీని గెలిపిస్తూ ఉన్నాడు అని దాని అర్థం. ఇవన్నీ కూడా ఈ ప్రయాణం అంతా కూడా ఎలా సాగింది అనేది యెహోవా యుద్ధముల గ్రంథం, అంటే వాళ్ళు ఒక గ్రంథంలో రాసుకుంటా ఉన్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అక్కడి నుండి వారు బేయరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్లనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇజ్రాయేలీలు ఈ పాట పాడిరి. ఆ యుద్ధాలు అయిపోయిన తర్వాత, ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత వాళ్ళు బేయరు అనే స్థలానికి వచ్చి ఆగారు. అక్కడ యెహోవా వీళ్ళందరికీ కూడా నీళ్లు దయచేశారు ఒక బావి ద్వారా. అక్కడ ఇజ్రాయేలీలు ఒక పాట పాడారు. ఏంటా పాట? బావి ఉబుకుము దాని కీర్తించుడి, బావి ఏలికలు దాని తొవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని తొవ్విరి. వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి నహలియేలుకును, నహలియేలు నుండి బామెతుకును, మోయాబు దేశం మందలి లోయలోనున్న బామెతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్కా కొండక్కును వచ్చిరి. ఇజ్రాయేలీలు అమోరీల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశములో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు తాగము, మేము నీ పొలిమేర్లను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోవుదుము అని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇజ్రాయేలీలను తన పొలిమేర్లను దాటనీయలేదు. ఇదంతా కూడా ఎదోము గురించి మనం పైన మాట్లాడుకున్నవే ఒక పాటలాగా ఇజ్రాయేలు చెప్తున్నారనమాట. ఇక్కడ దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇజ్రాయేలీలను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళి యాహజుకు వచ్చి ఇజ్రాయేలీలతో యుద్ధము చేసెను. ఇజ్రాయేలీలు వానిని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మోనీల దేశం వరకు స్వాధీనపరుచుకొనిరి. అమ్మోనీల పొలిమేర దుర్గమమైనది అయినను ఇజ్రాయేలీలు ఆ పట్టణములన్నింటినీ పట్టుకొనిరి. అవన్నీ కూడా గొప్ప పట్టణాలు. అయినా కానీ దేవుడు ఇజ్రాయేలీని గెలిపించాడు. ఇజ్రాయేలీలు అమోరీల పట్టణములన్నింటిలో షెబ్బోనులోను దాని పల్లెలన్నింటిలోనూ దిగిరి. షెబ్బోను అమోరీల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు. ఇదంతగా జరిగింది కదా, దేవుడు యుద్ధాలు గెలిపించాడు కదా, మమ్మల్ని ఎంతమంది నిరాకరించినా కానీ దేవుడు మాకు తోడున్నాడు కదా, ఇప్పుడు దేవుడు మాకు నీళ్లు కూడా ఇస్తున్నాడు. ఓ బావి మాకు నీళ్ళు ఇవ్వు, ఇదిగో మేము ఏలికలము, మేము ఎన్నిక లేని వారము, అయినా కానీ దేవుడు మాకు తోడుండి మాకు అన్ని దయచేస్తున్నాడు. కాబట్టి సామెతలు పలుకు కవులు, అంటే కవులంట దీని గురించి ఎలా మాట్లాడుకుంటారంట? హెబ్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలెను, దాన్ని స్థాపింపవలెను. హెబ్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలు వెళ్ళెను. అవి మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు నీకు శ్రమ, కెమోష్ జనులారా మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దిబోను వరకు షెబ్బోను నశించెను. నోఫహు వరకు దాన్ని పాడు చేసితిమి. అగ్ని వలన మెదబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇజ్రాయేలీలు అమోరీల దేశంలో దిగిరి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారు? అమోరీల దేశం దాకా వచ్చారు. దేవుడు వాళ్ళని ఎక్కడెక్కడైతే యుద్ధాలు చేయించాడో, ఎక్కడెక్కడైతే గెలిపించాడో, ఏ ఏ పట్టణాల్లో అయితే దేవుడు గెలిపించాడో ఆ పట్టణాలను వాళ్ళు వశం చేశాడో వాటన్నింటి గురించి ఈ పాట అంతా కూడా రాయబడింది. ఇవన్నీ కూడా ఇజ్రాయిల్ భాషలో మనం మాట్లాడుకుంటే దానికి ఒక ప్రాస ఉంటుంది. ఇప్పుడు తెలుగు భాషలో ఉండే పాటలో యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేశారనుకోండి ప్రాస పోయిద్ది కదా, అలాగే ఇజ్రాయేలీలు ఇది హెబ్రీ భాషలో రాసిన పాటలు కాబట్టి మనం తెలుగులో యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేసుకునేసరికి మళ్ళీ వాటి భావం పోకుండా మనం ట్రాన్స్లేట్ చేసుకునేసరికి ఆ ప్రాస మిస్ అయింది. ఈ పాటలు వాళ్ళ భాషలో అయితే పాడుకోవడానికి బాగుంటాయి.
ఉంటాయి. మన భాషలో అయితే అర్థం చేసుకునే వాక్యాల్లా ఉంటాయి కానీ పాటల్లాగా ఉండవు. కానీ ఇది పాట అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ ప్రతి చోట కూడా ఇలాగ పాటల ద్వారా దేవుడు చేసిన కార్యాలు గణపరుస్తారు అని స్టార్టింగ్ నుండి మనం చదువుకుంటానే వస్తున్నాం. ఎర్ర సముద్రాన్ని దాటించిన దగ్గర, యుద్ధాలు గెలిపించిన దగ్గర, మనం ఇంకా చదువుకోబోయే పాత నిబంధన పుస్తకాల్లో కూడా ఇలాంటివి మనకి చాలా కనబడతాయి. దేవుడు చేసిన గొప్ప కార్యాలను వీళ్ళు అలా గుర్తుపెట్టుకుంటున్నారు అనేది మాత్రం మీరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎవరికైనా కానీ ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మరియు యాజెరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకొని అక్కడున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయాలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము, నేను అతన్ని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని, నీవు హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు. అంటే ఈ యుద్ధాన్ని కూడా మీరు గెలుస్తారు, వీళ్ళు ఎవరికి కూడా భయపడకుండా మీరు సాగిపోండి. కాబట్టి వారు అతనిని, అతని కుమారులను, అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును కూడా స్వాధీనపరుచుకొనిరి. అంటే వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళే మార్గంలో ఎవరెవరైతే వీళ్ళకి ఎదురు తిరుగుతున్నారో, ఎవరెవరైతే వీళ్ళ మీద యుద్ధం చేయడానికి వస్తున్నారో, ఇజ్రాయేల్ యుద్ధం చేయాలని ఎవరి మీదకి వెళ్ళట్లా, వీళ్ళ మీదకి యుద్ధం చేయాలని ఎవరైతే వస్తున్నారో ఆ అన్ని యుద్ధాల్లో కూడా దేవుడు ఇజ్రాయేల్ని గెలిపిస్తూ తీసుకెళ్తున్నారు. ఈ కొత్త తరానికి కూడా దేవుడు తోడై ఉన్నాడు అని వీటి ద్వారా దేవుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. తన వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు అని వీటి ద్వారా దేవుడు నిరూపించుకుంటున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఒకవేళ ఎక్కడన్నా ఇజ్రాయేల్ పాపం చేశారనుకోండి, దేవుడు మళ్ళీ తెలియజేస్తాడు, మీరు నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటేనే నేను మీకు యుద్ధంలో గెలిపిస్తాను అని కూడా దేవుడు ప్రతి చోట కూడా గుర్తు చేసుకుంటూ వస్తాడు. ఇలాంటి సందర్భాలు ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా మనం సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. రేపొద్దున ఇంకా బిలాము అనే ఒక వ్యక్తి గురించి చదువుకుంటాం. అదంతా కూడా ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి ఈ రోజు మనం చదువుకున్న ఈ 2 అధ్యాయాల్లో కూడా దేవుడు కొత్త తరం ఇజ్రాయేలీల్ని వాగ్దాన దేశం వైపుగా నడిపిస్తున్నాడు. పాత తరం వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు కొత్త తరం వాగ్దాన దేశానికి ప్రయాణమైంది. మోషే అహరోనులు చేసిన చిన్నపాటి పొరపాటు వల్ల బోధకులకి మరి కఠినమైన తీర్పు ఉంది. కాబట్టి బోధకులు మరింత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం చదువుకున్న దాంట్లో ఎవరికన్నా కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే జనవరి 1వ తారీఖు నుండి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు మనం బైబిల్ చదువుకుంటూ వస్తున్నాం. దేవుడు చూపించిన కృపే ఇది. ఆరోగ్యము, ఆర్థిక, కుటుంబ ఎన్ని సమస్యలు మనందరికీ కూడా ఆటంకాలుగా నిలిచినా కానీ దేవుడు మాత్రం మన ఎడల కృప చూపించి మనం ఇలా వాక్యం చదువుకోవడానికి, దేవుడి యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడానికి దేవుడు ఇలా సహాయం చేశాడు. అందుకు దేవుడికే స్తోత్రము. ఈ మార్చి నెలంతా కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా మనం దేవుడి వాక్యాన్ని చదువుకోవాలి అని మనం ప్రార్థిద్దాం. మా పరిచర్య గురించి కూడా మీరందరూ కూడా ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకి మీ కానుకల ద్వారా సహకరించండి. అందరికీ వందనాలు. మరలా రేపొద్దున కలుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.